హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు అయితే అనదర్ లాంగ్ వీడియో అనమాట. ఈరోజు ఏం వీడియో అంటే మా డాడీ అసలు ఎన్ని షార్ప్నర్స్, ఎన్ని ఎరేజర్స్ అసలు గిఫ్ట్ లాగా ఇచ్చాడనమాట. గిఫ్ట్ లాగా కాదు, నాన్న ఏదైనా ఇస్తే గిఫ్ట్ లానే కదా గాయ్స్, అందుకని అలా చెప్పాను. నేనంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను, అవన్నీ మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇంట్లో అయితే షార్ప్నెస్ వేసుకున్నాను. 7 వరకు ఉన్నాయి, మీకు కనిపించినట్టయితే చూడండి. ఇవన్నీ షార్ప్నెస్ అన్ని కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఈ చిన్న డబ్బాలో నేను ఒక పెద్ద టేపు, ఒక చిన్న టేపు, ఇంకా అప్పుడు ఏదో ప్రాజెక్ట్ ఉందని నేను స్టిక్కర్స్ కొన్నాను, అవి దీంట్లో పెట్టుకున్నాను. మళ్ళీ పారేయడం ఎందుకు వేస్ట్ అని దీంట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వన్ ఇదన్నమాట. ఇది ఒక బాక్స్ కాదు, బ్లూటూత్కి వస్తుంది కదా ఆ బాక్స్, అంతా గీకేసి ఎట్లంటే తింది, అందుకని టేప్ వేసుకున్నాను నేను. ఇప్పుడు చూద్దాం ఇంట్లో ఏముందంటే ఒక స్టాప్లరు, పిన్స్ ఉన్నాయి. అంటే పిన్స్ అంటే అవి లిడ్స్, పెన్సిల్ లిడ్స్. నెక్స్ట్ అయితే ఎరేజర్స్ ఎక్కడ పోయాయి అనుకుంటున్నారా? సో ఇక్కడ ఎస్ అని రాసుకున్నారు, అదంతా నెయిల్ పాలిష్తో పోయింది. ఇక్కడ చిన్న చిన్న ఎరేజర్స్ వాడుతున్నాను నేను, నటరాజు. చిన్న చిన్నవి నేను అసలు తెమ్మని చెప్పలేదు, పెద్దవి తెస్తుందిలే అనుకున్నాను, కానీ మా మమ్మీ ఇంత చిన్నవి తెస్తుందని నేను అనుకోలేదు. బాగున్నాయి, నాకు నచ్చాయి. నెక్స్ట్ ఇవైతే మా బెస్ట్ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఏంటో చూపిస్తాను మీకు. బెస్ట్ ఫ్రెండ్స్ చాలా గిఫ్ట్స్ ఇచ్చారు. ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్, ఇంకా నోట్స్ అనమాట. నోట్స్ అయితే నేనే తయారు చేసుకున్నాను, సీక్రెట్ కోల్లాగా ఉంటుందని నోట్స్. తర్వాత అయితే షార్ప్నర్, మా ఫ్రెండ్ జోయా, తినైతే యశస్విని. ఇదైతే నా దగ్గర ఉంది, బ్రాస్లైట్, కానీ వేసుకున్నాను జాగ్రత్తగా ఉంటుందని. నెక్స్ట్ ఇవి కూడా జోయానే ఇచ్చింది. నెక్స్ట్ అయితే షార్ప్నర్, ఈ రెండు జ్ఞాపక అనే ఫ్రెండ్ ఇచ్చింది. ఇదైతే సి అనే లెటర్, చిల్డ్రన్స్ అని పల్లవి అనే పాప ఇచ్చింది. చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఇదైతే నా దగ్గరే ఉంది, దేంట్లో ఏదో చిప్స్ ప్యాకెట్లో వచ్చింది. నెక్స్ట్ ఇవైతే నా దగ్గర ఉన్నాయి, మా జ్ఞాపక అనే ఫ్రెండ్ ఇచ్చింది. చిన్న చిన్న నోట్స్, 50 నోట్, ఇంకోటి 2000 నోట్. నెక్స్ట్ ఇవన్నీ నీట్గా బాగుంటుందని నేను ఇలా పెట్టుకున్నాను. బెలూన్స్ అవన్నీ ఉన్నాయి దీంట్లో, ఇంకవన్నీ లోపల పెట్టేద్దాం. నేనైతే లోపల పెట్టేశాను. నెక్స్ట్ అంటే ఏదో దండకొండ, అదే రింగ్ ఉంటుంది కదా, రింగ్ కొనడానికి ఇది వచ్చింది. దీంట్లో నేను స్టాప్లర్ పిన్స్ పెట్టుకున్నాను. బ్లూ బాగా మ్యాచింగ్ అవుతుందని, బాగా గుర్తుంటుందని. సో ఇదైతే మీ క్లాస్లో చూపిస్తాను, ఇది బాగా ఎగ్జైటింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే నా పర్స్ అనమాట. ఏంటి ఇంత ఎత్తుగా ఉందా అనుకోకండి. ఈ జిప్లో అయితే మిక్కీ మౌస్, అంటే ఒక జాతరలో కొన్నాను, వీడియోలో పెట్టాను, మీరు చూసేయండి. నేనైతే ఇందులో పెన్సిల్స్ పెట్టుకున్నాను, 2 గ్రీన్ కలర్ పెన్సిల్స్, ఒకటి బ్లూ కలర్ పెన్సిల్, 2 ఎల్లో కలర్ పెన్సిల్, ఇంకోటి ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది, ఆరెంజ్ కలర్. నెక్స్ట్ ఇదైతే లైట్ పెన్ అనమాట. రాసి ఇదిగోండి, లైట్ రాస్తే కనపడదు, లైట్ వేస్తే చూస్తేనే కనిపిస్తుంది. ఇది కూడా జోయా అనే ఫ్రెండ్ ఇచ్చింది. తన దగ్గర చాలా పెన్సిల్స్, చాలా ఎరేజర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇదైతే నా చిన్న పెన్సిల్, బుడంకాయ పెన్సిల్, అందుకని నేను దీంట్లో పెట్టుకున్నాను. ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసేసుకొని, నెక్స్ట్ ఈ జిప్లో అయితే దీంట్లో 2 జిప్స్ ఉన్నాయి. ఈ జిప్లో అయితే నా అబాకస్ కిట్ పెట్టుకున్నాను. నాకైతే 2 అబాకస్ కిట్స్ వచ్చాయి పొరబడి, అందుకని ఒకటి నా బ్యాగ్లో ఉంది, ఇంకోటి ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే జామెట్రీ బాక్స్లో ఏముంటాయి, మీరు ఇచ్చినట్టుగా ఇవి ఉన్నాయి. ఇవి ఇంకా అంటే క్లేస్కి వస్తుంది కదా అది. ఇదైతే నేను
సో ఇది గాయస్, ఇదైతే నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ లాస్ట్లో చూపిస్తాను అండి, మర్చిపోయాను. ఇంకా ఇవన్నీ బాక్సెస్. ఇదైతే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను నా పేరు రాసుకున్నాను. నెక్స్ట్ కింద కూడా వస్తుంది అంతే. నెక్స్ట్ అయితే ఇది ఇక్కడ ఇలా వస్తుంది, వెనకాల కూడా ఇలా వస్తుంది. అందరికి తెలిసే ఉంటుంది ఈ బాక్స్. నెక్స్ట్ అయితే ఈ బాక్స్ మా అన్నది, కానీ నేను తీసేసుకున్నాను. కార్ లాంటిది. ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటి తెలుసా? సో ఇక్కడ ఇలా పెట్టుకొని ఇది మనకి ఎంత కావాలో అంత ఆర్గనైజ్ చేసుకొని ఇలానే పెట్టుకోవాలి. ఇక్కడ ఇట్లా ఫోన్ పెట్టుకొని చూడొచ్చు అనమాట. ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ సూపర్ పవర్ వచ్చింది స్పోర్ట్స్ కార్ అని. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇదే ఎత్తుకెళ్దామా స్కూల్కి అనిపించింది నాకైతే. కానీ నేను యూనికార్న్ బాక్స్ కొనడం వల్ల అది కూడా అంత లేదు. నాకు ఇదే నచ్చింది. కానీ ఇదంతా డ్యామేజెస్. బ్లూ కలర్ అంటే అస్సలు నచ్చదు నాకు. అయినా కానీ ఇక్కడ బాగుంది. బ్లూ కలర్ నచ్చలేదు అందుకని. నెక్స్ట్ అయితే పెయింటింగ్స్. నెక్స్ట్ లాస్ట్ ఈ బాక్స్ అన్నమాట. నాకు ఇష్టం ఈ బాక్స్. ఇక్కడ ఒక బట్ట వస్తుంది, కానీ ఇక్కడ పోయింది. ఊరికైతే రక్కుంటే ఉండాల్సిందే. ఇక్కడ ఇలా వస్తుంది. అలా ఇక్కడ కూడా ఏంటో ఉంది దీంట్లో. ఒక బుక్ నా ఫ్రెండ్ ఇచ్చింది. అది ఇక్కడ కూడా ఇలా ఉంటుంది. లాస్ట్ ఫైనల్ ఇదన్నమాట. ఇందులో ఏమున్నాయో మీరు గెస్ చేయొచ్చే ముందే. ఒక్కొక్కటిగా చూపిస్తాను. నా మెడల్స్ అన్నమాట. ఇది స్పోర్ట్స్లో వచ్చింది 1. ఇదైతే టాలెంట్ అంటే నేను ఒక పాట పాడాను, దానికి వచ్చింది 2. ఇదైతే సైన్స్ అంటే నేను ఆ రోజు చూపించాను కదా, మా ఫ్రెండ్ వచ్చింది, నా బెస్ట్ ఫ్రెండ్, గ్రీన్ హౌస్ వర్కింగ్ మోడల్. దాంట్లో నేను గెలిచాను అనమాట. 3. నెక్స్ట్ ఇది సిల్వర్ మెడల్. ఇది ఎగ్జామ్స్లో వచ్చింది 4. సో ఇదైతే మ్యాథ్స్ మెడల్. అన్నిటికంటే ఇదే పెద్దది నా దృష్టిలో. మీకెంతో కామెంట్ చేయండి. నాకు ఇదైతే చాలా నచ్చింది. మ్యాథ్స్లో నేను బాగా చదువుతాను, అందుకని ఇది వచ్చింది. అంటే ఎగ్జామ్స్లో కూడా ఫస్ట్ వచ్చాను మ్యాథ్స్లో. నెక్స్ట్ 5 కదా, దీన్ని 5. నెక్స్ట్ 6th మెడల్, ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్ 7th మెడల్ ఏంటంటే ఇది కూడా ఎగ్జామ్స్లోనే వచ్చింది, 2nd ర్యాంక్. ఇది స్పోర్ట్స్లో 2nd ర్యాంక్. 8. ఇది కూడా స్పోర్ట్స్లో ఫస్ట్ ర్యాంక్. ఇవన్నీ కలిపితే నాకు నా దృష్టిలో 10 అనుకుంటున్నాను, కానీ 9 వచ్చాయి. నాకు సర్టిఫికెట్స్ అయితే ఎన్ని వచ్చాయంటే అన్ని వచ్చాయి గాయ్స్. మా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సర్టిఫికెట్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ కూడా చేసేయండి. ఫస్ట్ మర్చిపోయాను అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ గాయ్స్, సీ యూ లేటర్.